హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు 1 అవర్లో కుకింగ్ అంతా ఎలా ఫినిష్ చేయాలో చూపించబోతున్నాను. నేను సండే ఒకరిని గెస్ట్గా ఇన్వైట్ చేశాను అనమాట. సో వాళ్ళ కోసం నేను సాటర్డేనే ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు సాటర్డే నైట్కి వచ్చినాయి అనమాట. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవేంటంటే 1/2 kg చికెన్, 1/2 kg మటన్, 1/2 kg బోన్లెస్ ఫిష్ అండ్ అలాగే 1/2 kg పీల్డ్ ప్రాన్స్ అనమాట. ఇవన్నీ నేను వాటర్లో పెట్టుకొని కాసేపు ఉంచుతున్నాను, ఎందుకంటే అవి ఫ్రీజర్లో ఉన్నాయి. సో వాటర్లో పెడితే కొంచెం చల్లదనం తగ్గుతుందని అట్లా పెట్టా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను 1/2 kg ప్రాన్స్ ఏమో ఫ్రై చేద్దామని, అండ్ అలాగే ఫిష్ వచ్చేసి తవా ఫ్రై చేద్దాం, అండ్ అలాగే మటన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అనమాట. సో నేను ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకైతే వెజిటేబుల్ కట్టర్ ఉందండి. నేను కూడా ఇది రీసెంట్గా కొన్నాను. నాకైతే చాలా యూస్ఫుల్. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అండి. బికాస్ మనకి వెజిటేబుల్ కటింగ్స్లోనే చాలా టైమ్ వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నా వంట అయితే దీనివల్ల కొంచెం త్వరగా అవుతుంది. యూజువల్లీ ఎక్కువ ఒక 1/2 అవర్ వరకు సేవ్ అవుతున్నాను అనమాట. నేను ముందు రోజు కట్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే వంటప్పుడే కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను నేను 500కి. ఇప్పుడైతే 459 ఉంది. ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆనియన్స్ అండ్ టమోటాస్ కట్ చేసుకున్న తర్వాత ఈ వెట్ వేస్ట్ అంతా ఒక పెరుగు ప్యాకెట్లో వేసుకుంటున్నాను అనమాట. మీరు బెంగళూరులో ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వెట్ అండ్ డ్రై వేస్ట్ సపరేట్ చేయాలన్నమాట. సో లేదు అంటే బీబీఎంపీ వాళ్ళు ఆ గార్బేజ్ని వాళ్ళు పట్టుకెళ్ళరు, మన ఇంట్లోనే వదిలేస్తారనమాట. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. సో మాకు కిందన ఒక బిన్స్ ఉంటాయి, వెట్ అండ్ డ్రై బిన్స్ అని. సో వెట్ డ్రై సపరేట్ చేయాలి. ఈవెన్ నేను ఇప్పుడు వెట్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేస్తున్నాను కదా, అది కూడా అక్కడ వెట్ వేస్తున్నప్పుడు వెట్ అంతా ఆ బిన్లో వేసి ఆ డ్రై ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చేసి డ్రైలో వేయాలి. సో ఇంత స్ట్రిక్ట్గా పెట్టారు. సో అది కూడా ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. సో మేము కూడా ఫాలో అవుతాం కష్టమైన. సో చూసారు కదా, నేను ఈ బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేసి ఆ డ్రై వేస్ట్లో పెట్టుకుంటాను. ఇదంతా నేను ఈవినింగ్ వచ్చేసి డ్రై అండ్ వెట్ వేస్ట్ సపరేట్ చేసి కింద బీన్స్లో వేస్తానన్నమాట. సో ఇప్పుడైతే నేను మటన్ అండ్ చికెన్ క్లీన్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం జింజర్ అండ్ గార్లిక్ని పీల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా కప్లో వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు 2 లీటర్స్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, పసుపు, కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ ఇందులో వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను మటన్ గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. అవి వేగేలోపు బిర్యానీ కోసం ఒక దాంట్లో కసూరి మేతి, దాల్చిన చెక్క పొడి, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటున్నాను అనమాట. నా జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం 2 టేబుల్ స్పూన్లు, అండ్ అలాగే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, సోంపు, గరం మసాలా కొంచెం, 2 లవంగాలు, 2 ఇలాచి, అండ్ అలాగే 3 పెద్ద స్పూన్స్తో పెరుగు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్స్, అండ్ అలాగే లాస్ట్లో చికెన్ వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక కుక్కర్లోకి 2.5 గ్లాసులో బిర్యానీ రైస్ వేసుకుంటున్నాను, బాస్మతి రైస్. అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అండ్ నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఆన్ చేయలేదు. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు టమోటాలు అండ్ 3 టేబుల్ స్పూన్ల కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మటన్ వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను అనమాట. మీన్ వైల్ ఏంటంటే సింక్లో కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి గ్యాప్ అయితే కన్ఫామ్గా కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ 1 అవర్ కొంచెం కష్టపడితే నెక్స్ట్ గెస్ట్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో నేను పేలర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాన్స్ అయితే ఇలా దాని ప్యాకెట్ కట్ చేసుకొని అవి క్లీన్ అయితే చేసుకుంటున్నాను.
చూసారు కదా నేను ఎంత ఫాస్ట్గా ఆ పనులన్నీ చేసుకున్నానో. ఇంకా ఇవి చిల్గానే ఉన్నాయి. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని ఒక కప్లో వేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ బోన్లెస్ ఫిష్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని పొడుగ్గా కట్ చేసుకుంటాను అనమాట, ఈ బోన్లెస్ ఫిష్ని. దానికోసమని ఆ కవర్ ఒక 2 సైడ్స్ కట్ చేసుకొని ఇట్లా పొడుగ్గా చేసుకుంటున్నాను అనమాట. దీన్ని చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని పొడుగ్గా ఫిష్ని కట్ చేసుకుంటాను. సో చాపింగ్ బోర్డ్కి ఆ ఫిష్ది ఏమీ అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. అక్కడ పేస్ట్ ఉంది కదా, అది నేను క్లిప్పింగ్ డిలీట్ అయిపోయింది. అందులో నేను ఏం లేదండి, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం ఉప్పు, అండ్ అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ని ఈ ఫిష్ ముక్కలకి అన్నిటికి కోట్ చేసుకుంటున్నాను. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అంటుకోకుండా ప్లేట్ అంతా పరుచుకున్నాను అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ కట్ చేసిన కవర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసి ఈ డ్రై వేస్ట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నా కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి, ఇట్లా గ్యాస్ అంతా ఆ వాటర్ అయితే పడిపోయింది. దీన్ని అట్లాగే ఉంచేసి వంట చేస్తే అదంతా మాడిపోతుంది అనమాట. సో దాన్ని వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను. అలా క్లీన్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని చిన్న బర్నర్ వైపు పెట్టేశాను అనమాట. నా ఇందులో ఒక బాండీ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, పసుపు, అండ్ ఇందాక కొంచెం ఆనియన్ పిండిలే కదా అవి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనిస్తున్నాను. అది వేగేలోపు కొంచెం ఉప్పు, మిరియాలు ఇలా దంచుకుంటున్నాను అనమాట. ఇది ప్రాన్స్ పెప్పర్ ఫ్రై కోసం అనమాట. సో ఇట్లా నీట్గా ఒక పొడి చేసుకున్నాను. ఇది మిక్సీలో వేయలేము ఎందుకంటే తక్కువ క్వాంటిటీ, సో దంచుకోవడమే అనమాట. సో ఇట్లా ఇది బాగా నలిగిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే నేను రొయ్యలు వేసేసుకుంటాను అనమాట. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. మెత్తగా అంటే మరి మెత్తగా కాదు, బరక. అండ్ నెక్స్ట్ ఇందులోకి రొయ్యలు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ పక్కన ఉడుకుతుంది కదా మటన్, ఆ గ్రేవీలో అవ్వడానికి అందులోకి కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి దించేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను అనమాట. దానిపైన చికెన్ పెట్టాను. చికెన్ పెట్టి ఈ కుక్కర్ ఆన్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. టైం ఉంటే వెంటనే క్లీన్ చేసుకోవడం చాలా బెటర్ అండి. బికాజ్ తర్వాత గెస్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆక్వర్డ్గా కూడా కనిపిస్తుంది సింక్లో అన్ని గిన్నెలు ఉంటే. సో అందుకని వెంటనే క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. నేనైతే వంట మధ్యలోనే క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రొయ్యలు చూసారు కదా, రొయ్యల్లో కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసేసుకున్నాను మిగిలిందంతా. అండ్ నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు ఎందుకంటే బిర్యానీలోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, ఫ్రై చేయడానికి అనమాట. చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంది, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను వేరే బాండీలో వేయడానికి. ప్రాన్స్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. భలే యమ్మీగా ఉంది కదండి. సో 2 కర్రీస్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూడండి బాగా బ్రౌన్గా అయినాయి కదా. సో ఇవైతే ఇప్పుడు నేను చికెన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇది నేను ఇప్పుడు కుక్కర్లో రైస్ పెట్టాను కదా, అందులోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను మొత్తం. చికెన్ అంతా ఉడికిపోవాలండి, అస్సలు అంటే పచ్చితనం అనేది ఉండకూడదు, మొత్తం ఉడికిపోవాలి. అది ఇప్పుడు ఇందులోకి వేస్తాను. బాస్మతి రైస్ ఆల్మోస్ట్ 80% అయితే కుక్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకుంటాం. అలాగే ఈ టైంలోనే కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, నా ఇది పెద్ద టాస్క్ అనమాట గ్యాస్ స్టవ్ క్లీనింగ్. లాస్ట్లో ఒకసారి స్క్రబ్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకొని, అండ్ నెక్స్ట్ ఇది మనకి స్క్రాచ్ బైట్ స్పాంజ్ క్లాత్ వస్తుంది కదా, దాంతో అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఒక 2 టైమ్స్. అండ్ అలాగే గ్యాస్ కిందను కూడా అట్లాగే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్
ఈ స్టాండ్స్ కూడా అలాగే క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వంట అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న ఈగలు ఉంటాయి చూడండి, ఫ్రూట్ ఫ్లైస్, అవి అయితే రాకుండా ఉంటాయి. అండ్ చూసారా, వంటకు ముందు వంట తర్వాత చాలా తేడా వచ్చింది. నేను మొత్తం వంట అయితే ఫినిష్ చేశాను. ఇది నా కిచెన్ పరిస్థితి ఇప్పుడు. నీట్గా ఉంది. అండ్ బిర్యానీ అయితే ఇంకా అవుతూ ఉంది. ఇంకో 5 మినిట్స్లో బిర్యానీ అయిపోద్ది. నేనైతే ఆల్మోస్ట్ ఈ 1 అవర్ చిమ్నీ ఆన్ చేసే ఉంచాను. నవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. అండ్ నవ్ రైతా కోసం కొంచెం ఆనియన్స్, ఒక ఆనియన్, స్మాల్ ఆనియన్ కట్ చేసుకొని ఇలా కొంచెం క్యారెట్, కొంచెం కీరా గ్రేట్ చేసి వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఒక 4 to 5 బిగ్ స్పూన్స్ వేసుకొని ఇందులో కొంచెం జీరా పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మన రైతా కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఫిష్ తవా ఫ్రై అనమాట. ఇదైతే సూపర్ యమ్మీగా ఉందండి. అండ్ ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.